Welcome. Couple Kitchen Telugu, cooking together and growing together. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు నేను నా హస్బెండ్ కలిసి సేమియా పాయసం ప్రిపేర్ చేయబోతున్నాము. సో మేము సేమియా పాయసం తయారు చేయడానికి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాము. అవి ఏంటి అంటే సేమియా ఒక ప్యాకెట్, పాల ప్యాకెట్, అండ్ చక్కెర, అండ్ కిస్మిస్లు, బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నాము, అండ్ నెయ్యి కూడా. ఎందుకంటే ఇవి వేయించడానికి బాదం పప్పు, కిస్మిస్లు, జీడిపప్పు ఇవి వేయించుకున్న తర్వాత వాటిని మనం సేమియాలో కలుపుకోవడానికి మనము నెయ్యిని యూజ్ చేస్తాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్, బాగుంది కదా ఇందులో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొయ్యి మీద ఈ మట్టి కుండను పెట్టాము. సో నెక్స్ట్ మనము నెయ్యి అన్నాం కదా. సో ఫ్రెండ్స్, ఇందులో అయితే ఈ మట్టి కుండలో నెయ్యి వేసుకున్నాము, అది కరిగిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో మనము పప్పు అయితే వేసుకున్నాను, నెక్స్ట్ బాదం పప్పు, కిస్మిస్లు వేసుకున్నాను. ఇక్కడైతే నేను ఇందులో బాదం పప్పు, కిస్మిస్లు, జీడిపప్పు వేసుకున్నాను. సో చూడండి, ఇట్లా కలుపుకోవాలి మనము. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఇందులో చాలా మనము ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా ఏగనివ్వాలి, కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. ఈ కిస్మిస్లు అనేది కొంచెం లడ్డుగా అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా అవుతున్నాయి. గబ్బు మొగ్గు షూటింగ్ ఏమవుతుంది, అందులో నవ్వుతాను. ఏం కాదు, చెప్తా. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఎట్లా అయ్యాయో. అయిపోయింది, నేను షాప్ సిద్ధండి. మంచి సీరియస్ చెప్తున్నా, మంచిగా చూడండి ఫ్రెండ్స్. ఓ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బాదం పప్పు, కిస్మిస్లు, జీడిపప్పు ఇవన్నీ బాగా నెయ్యిలో రోస్ట్ చేసాము. చాలా కొంచెం మాడాయి కదా ఫ్రెండ్స్, చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను సేమియాల ప్యాకెట్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇందులో ఈ నెయ్యి వేసి కరిగించాను. ఇది కాగిపోయింది నెయ్యి. సో ఫ్రెండ్స్ చూడండి, నేనైతే సేమియాలని మట్టి కుండలో వేస్తున్నాను. చూడండి, ఇక్కడైతే ఇప్పుడు మనము సేమియాలు ఈ మట్టి కుండలో పోసుకున్నాము. సో ఇప్పుడు నేను వీటిని ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇలా కలబెట్టుకోవాలి, వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా అని బాగా మాడపెట్టకూడదు. మనం ఈ సేమియాలని మాడపెడితే సేమియాల టేస్ట్ అనేది ఉండదు, రాదు, అదంతా బాగోదు తింటూ ఉంటే. సో చాలా జాగ్రత్తగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే కలర్ వస్తుంది, చూస్తున్నారా, కనిపిస్తుందా ఫ్రెండ్స్? చూడండి, మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనము మిక్స్ చేయకుండా 1 మినిట్ ఆగినా సరే కింద అడుగు అనేది మాడిపోతుంది. సో అంతగా రాదు అప్పుడు సేమియా అనేది. అయ్యో ఫ్రెండ్స్, కళ్ళలో పోగొట్టాలి ఫ్రెండ్స్, సుక్కలు పోగొడతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పొగ మాత్రం చాలా గట్టిగా వస్తుంది కళ్ళకి. నేను కష్టపడి సేమియా పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది సేమియాలు అనేది. సో ఫ్రెండ్స్, సేమియాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. సో ఇప్పుడు మనమైతే దించుకున్నాము, ఎందుకంటే ఇంకా కాసేపు ఉంచితే మాడిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇది ఇటుకల పొయ్యి నుండి ఈ సేమియాను దించేస్తాను. ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. సో ఇవి కొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్లో వచ్చాయి, కొంచెం తక్కువగా వేయించుకోవాలి మనము. సో చూడండి, అయినా పర్లేదు, బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ సేమియాలని, ఈ మట్టి కుండలో ఉన్న సేమియాలను, వేయించుకున్న సేమియాలని ఇప్పుడు ఇది మట్టి ప్లేట్లో వేసుకుంటున్నాము. చూడండి, ఇందులో తీసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, తీసుకున్నాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మట్టి కుండను పొయ్యి మీద పెట్టాను, అది వేడవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను, దీన్ని కట్ చేస్తున్నాను. సో దీన్ని కట్ చేసుకొని మనమైతే ఈ మట్టి కుండలో ఈ పాలని పోసుకుందాము. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ మట్టి కుండలో పాలు పోస్తున్నాను. చూడండి, పాలైతే ఈ మట్టి కుండలో పోసేసాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కుండలో మేము పాలు పోసుకున్నాము, ఆ పాలు హీట్ అవుతున్నాయి. సో అవి మరిగేంత వరకు వాటిని మనము వేడి చేయాలి. మనము పాలు పొంగకుండా చూసుకోవాలి, అప్పుడప్పుడు పాలని మనము కలుపుకోవాలి, కలుపుకుంటే పాలు అనేవి పొంగవు. సో ఫ్రెండ్స్, నేనైతే పాలు పొంగకుండా మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే పాలు అనేటివి పొంగవు, మనకు మంట ఎక్కువ ఉన్నా సరే పాలు పొంగవు. ఇట్లా సో ఫ్రెండ్స్, ఇక్కడైతే పాలు మరుగుతున్నాయి. సో నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను, పాలు అనేది వేడైపోయాయి. మనము ఈ బాగా మరిగిన పాలల్లో యాలకులను వేసుకుందాము. సో నేనైతే యాలకులు తీసుకుంటున్నాను.
చూడండి ఫ్రెండ్స్, మన ఇష్టం ఫ్రెండ్స్. దీన్ని పౌడర్ లెక్క చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా వేసుకోవచ్చు. మేమైతే దీన్ని నార్మల్గా యూజ్ చేస్తున్నాము, వేసుకుంటున్నాము నార్మల్గా. వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. యాలకులు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది సేమియా, అండ్ స్మెల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నెక్స్ట్ మేము చక్కెర వేసుకుంటున్నాము పాలల్లో. సో షుగర్ ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఈ కప్పు నిండా చక్కెర తీసుకున్నాను. అంటే మీకు ఎక్కువ స్వీట్ కావాలి అంటే ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. సో మేము అంతా స్వీట్ తినము కాబట్టి మేము తక్కువ యూజ్ చేసుకుంటున్నాము చక్కెర అనేది. సో అది మన ఇష్టం ఫ్రెండ్స్, కావాలి అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ మిక్స్ చేసుకుందాము, ఎందుకంటే చక్కెర కరిగించుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే సేమియా ప్రిపరేషన్ అయిపోతుంది. సో ఇది న్యాచురల్ అండి చైతన్య. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ బాదం పప్పుని ముక్కలు చేస్తున్నాను. సో మనము ఇది పౌడర్గా, సో మనమైతే దీన్ని పౌడర్గా కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేము మా హస్బెండ్కి ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను, దీన్ని ముక్కలు చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను ఈ బాదం పప్పుని కూడా పీసెస్గా చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ అయిపోయింది, ఈ కిస్మిస్లను ఇలానే ఉంచుతున్నాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను జీడిపప్పు పాలలో వేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, సో నెక్స్ట్ మనం బాదం పప్పు కూడా వేసుకుందాము. కొంచెం నేను ఇట్లా కిస్మిస్లో వేస్తున్నాను చూడండి. గట్టిగా పాలు చాలా మరిగాయి. సో మనమైతే ఇందులో కిస్మిస్లు, బాదం పప్పు, జీడిపప్పు వేసుకున్నాము, అలాగే యాలకులు కూడా వేసుకున్నాము. సో పాలు మరిగాయి. సో నేను ఇలా మిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ 2-3 నిమిషాలలో మనం సేమియాలని వేసుకుందాము. 2 నిమిషాలు పాలను ఇలానే మరగనిద్దాము ఫ్రెండ్స్. పాలల్లో అయితే సేమియాలు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. పాలల్లో సేమియాలు వేసుకోగానే వెంటనే కలుపుకోవాలి, ఎందుకంటే అలా కలుపుకోకుండా ఉంటే సేమియాలు అనేది గడ్డ కడతాయి. సో బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడడానికి ఎంత న్యాచురల్గా కనిపిస్తుందో, ఎస్పెషల్లీ మట్టి కుండలో సేమియా పాయసం అనేది చూడండి ఎంత న్యాచురల్గా కనిపిస్తుందో. చాలా టేస్టీగా ఉంటుంది కూడా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మట్టి కుండలో సేమియాలు కుక్ అవుతున్నాయి ఫ్రెండ్స్. వావ్, చూడడానికి ఎంత బాగుందో, చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సేమియాలు వేసుకొని కలుపుకునేటప్పుడు మంటని తక్కువ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే సేమియాలు వేసుకున్న తర్వాత కాసేపు ఒక 2-3 మినిట్స్ దాకా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ కిస్మిస్లు, బాదం పప్పు, జీడిపప్పు అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది, చాలా బాగుంది. యాలకుల స్మెల్ వస్తుంది, అందులో కిస్మిస్లో బాదం పప్పు, జీడిపప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి, మళ్ళీ అలానే మట్టి కుండలో సేమియా పాయసం చేస్తున్నాం కాబట్టి అది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఈ సేమియా పాయసం అనేది ఉడికిపోయింది, కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనము పొయ్యి మించి ఈ మట్టి కుండను దింపుతున్నాము, సేమియాని దింపుకుంటున్నాము ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా చేసింది చూడండి ఫ్రెండ్స్. మా వైఫ్ చాలా కష్టపడింది, ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. వావ్, ఇట్స్ రియల్లీ నైస్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మన సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. చూడండి, మట్టి కుండలో సేమియా పాయసం చేసాము. అయితే ఇప్పుడు టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది సేమియా పాయసం అనేది. సో ఇప్పుడైతే మేము దీన్ని టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఓపెన్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేయబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూస్తాము. 1, 2, 3 స్టార్ట్. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. చూడడానికి ఎంత బాగుందో. బట్ ఇది బిర్యానీ లా ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది చూడడానికి చాలా బాగుంది, దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనము మట్టి కుండలో చేసాం కాబట్టి అది కూడా పొయ్యి మీద. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, స్మెల్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. సో నాకు ఎప్పుడెప్పుడు తినాలి అని అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను దీన్ని మిక్స్ చేస్తున్నాను సేమియా పాయసాన్ని. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఇది. చూస్తూ ఉంటే చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతే మనం తినాలి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా మనం మట్టి కుండలో సేమియా పాయసం చేసుకొని తింటే టేస్టీయే కాదు, మనకు బాడీకి హెల్తీ కూడా, చాలా ఆరోగ్యంగా ఉంటాము ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము సేమియా పాయసాన్ని టేస్ట్ చేయబోతున్నాము. కానీ సేమియా పాయసాన్ని నార్మల్గా ప్లేట్లో తింటారు కదా, కానీ మేము అలా కాదు, కొంచెం కొత్త విధంగా అండ్ హెల్తీగా, న్యాచురల్గా మోదుగాకుతో ఒక బౌల్ షేప్ లో తయారు చేసుకున్నాము. మోదుగాకుతో ఇది చాలా న్యాచురల్ గా ఉంటుంది, ఆయన ఇలా తింటే చాలా హెల్తీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా నార్మల్గా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, ఫ్యామిలీ అయినా, పిక్నిక్ అయినా, నార్మల్గా మనం సేమియాలు అంటే తీసుకెళ్తాం కదా, అప్పుడు ఇలా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, నా హస్బెండ్కి ఇస్తున్నాను ఫ్రెండ్స్, తను టేస్ట్ చేస్తాడు, ఎలా ఉందో చెప్తాడు నాకు ఇప్పుడు. హస్బెండ్కి ఫ్రెండ్స్, ఇది నాకు ఫ్రెండ్స్. సో నాకు కూడా ఇదొకటి మోదుగాకు. సో నేను కూడా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ సేమియా పాయసాన్ని మోదుగాకులో.
సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నా హస్బెండ్ ఈ సేమియా పాయసాన్ని టేస్ట్ చేస్తాము. సో చూద్దాం నా హస్బెండ్ ఏమంటాడు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో న్యాచురల్గా అండ్ సేమియా పాయసం. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మట్టి కుండలో సేమియా పాయసం అనేది అయిపోయింది అండ్ దానిని మేము మోదుగాకులో తీసుకున్నాము. సో ఇప్పుడైతే టేస్ట్ చేయబోతుంది ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత న్యాచురల్గా ఉంది ఫ్రెండ్స్, చాలా కొత్తగా అనిపిస్తుంది నాకైతే. ఇది ఫస్ట్ టైం కుండలో సేమియా పాయసం అండ్ అలాగే మోదుగ ఆకుతో ఒక చిన్న బౌల్ని క్రియేట్ చేసి నా వైఫ్ అయితే నాకు ఇలా ప్రజెంట్ చేసింది అన్నమాట. సో దీన్ని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాము ఫ్రెండ్స్. ఆల్ రైట్, సో ఫస్ట్ ఇది నేను తింటాను ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్ బాదం పప్పులు ఇవన్నీ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, మంచిగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో కొంచెం లుక్ అయితే బాగానే కనిపిస్తుంది. ఆగో ఇదైతే సూపర్గా కనిపిస్తుంది అండ్ చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో. టేస్ట్ చేయాలని అయితే నాకైతే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్ తినబోతున్నాను. వావ్ ఫ్రెండ్స్, సీరియస్లీ ఫ్రెండ్స్ చాలా టేస్టీ. ఆగో చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, సీరియస్లీ చాలా బాగా ఆగో. ఇట్స్ సో నైస్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. నిజంగా నా వైఫ్ ఎంత బాగా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బాగా చేసింది. సో బాగా చేసినందుకు ఇది నా వైఫ్కి ఫ్రెండ్స్. బుజ్జి ఆ చెప్పు ఎలా ఉంది? సూపర్ ఉంది, సూపర్, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నిజంగా మస్తు టేస్టీగా ఉంది. తింటూ ఉంటే క్రిస్మస్లో బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ తగులుతున్నాయి ఫ్రెండ్స్. ఆయన షుగర్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, రియల్లీ ఎక్సలెంట్ ఫ్రెండ్స్. అదే ఇంకో ఆకు తయారు చేయి.